2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద హిందూ ఆలయం. భారతీయ సంస్కృతి వారసత్వాలకు నిలువెత్తు రూపం. ఇవన్నీ అయోధ్యలోని భవ్య రామ మందిర వైభవాన్ని చాటి చెప్పే విశిష్టతలు. వీటి కారణంగా ఈ ఆలయ నిర్మాణం విశేషాలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా చెప్పుకుంటున్న జగదానంద కారకుడి మందిర విశేషాలు తనివితీరా చూడాల్సిందే, నయనానందం పొందాల్సిందే. జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. రామ మందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ నిర్మాణంలో వివిధ రాష్ట్రాల కళాకారులు, కార్మికులు పాలుపంచుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి ఆలయానికి, శ్రీరాముడికి విశిష్టమైన కానుకలు వస్తున్నాయి. ప్రస్తుత రామ మందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకున్నది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబీకులు ఈ డిజైన్ను రూపొందించారు. అప్పటి విహెచ్పి అధిపతి అశోక్ సింఘాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు. అనంతరం డిజైన్ రూపొందించారు. ప్రధాన ఆలయాన్ని L&T కంపెనీ నిర్మించగా, ఉపాలయాలు, ఇతరత్ర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నది. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్ స్కేలుపై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2500 ఏండ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేసినట్టు ఆర్కిటెక్ట్ ఆశిష్ సోంపుర తెలిపారు. అయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయోధ్యలో ఓ చిన్న టైలర్ దుకాణంను నడుపుతున్న సోదరులు భగవత్ ప్రసాద్ పహాడి, శంకర్లాల్ శ్రీవాస్తవ రామయ్యకు లావణ్య వస్త్రాలను తయారు చేస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం శ్రీరామ జన్మభూమి పూజారి లాల్ దాస్ శ్రీరాముడికి వస్త్రాలు కుట్టే పనిని భగవత్ ప్రసాద్ తండ్రి బాబులాల్ కు అప్పగించారు. అప్పటి నుంచి ఈ కుటుంబమే స్వామివారికి వస్త్రాలు సమకూరుస్తున్నది. ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్ పై సూర్యకిరణాలు పడినట్లుగానే రామ మందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తుంది. బాలరాముడు ఎలా ఉంటాడంటే, గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు 51 అంగుళాలు. 5 ఏండ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు ధరించి కమలంపై కూర్చొని ఉండనున్నట్టు సమాచారం. వాస్తవానికి ఇలాంటి విగ్రహాలను 3 శిల్పులు వేర్వేరుగా రూపొందించారు. చివరకు ఇందులోంచి ఓ విగ్రహాన్ని ట్రస్ట్ ఓటింగ్ ద్వారా ఎంపిక చేసింది. ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా రామ మందిరం రూపుదిద్దుకున్నది. ప్రస్తుతం ఆంకోర్ వాట్లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డుల్లో ఉన్నది. తర్వాతి స్థానాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని ఉన్న రంగనాథ స్వామి ఆలయం ఆక్రమించింది. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతిని వినియోగించారు.
ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీట్ ను వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. అయోధ్య రామ మందిరం ప్రధానాలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించే కాంట్రాక్ట్ ను సికింద్రాబాద్ లోని బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు దక్కించుకున్నారు. యాదగిరిగుట్ట ఆలయ ద్వారాలను ఈ కంపెనీ ఎంతో నాణ్యతతో తయారు చేసిన విషయం తెలిసిందే.